ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు? అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా? బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా? ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఎక్కడున్నది లా అండ్ ఆర్డర్? కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచిండ్రు. పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను పురుషులను అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీదిచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక 700 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు. 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు. షీ టీంలు పెట్టిండు. ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంఛ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు.